హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఈ వీడియోలో మలాయ్ చికెన్ చేస్తున్నాము. చికెన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అందులో ఉప్పు, ధనియాల పొడి, నేను కొంచెం గరం మసాలా వేసాను, అలాగే బ్లాక్ పెప్పర్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇంకా పెరుగు వేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా మలాయ్ చికెన్లు అంటే హోటల్స్లో ట్రై చేయడమే కానీ ఇంట్లో చేయడం అయితే ఫస్ట్ టైం, కానీ చాలా బాగా కుదిరింది. అందుకోసమే ఇది అంటే ఒక షార్ట్ ఒకటి లాంగ్ వీడియో చేస్తున్నాను, మీకు ఈజీ ఉంటుందని. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇక్కడ 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే కొంచెం పచ్చిపోయేదాకా. ఇదిగోండి, ఒక చెక్క, లవంగాలు, కొంచెం యాలకులు, వాటిని వేసుకొని ఇవి కూడా వేసేసి, నేనేం కట్ కూడా చేయలేదు, సో కొంచెం దూరం ఉండండి, అది టప్ టప్ అని సౌండ్ వస్తాయి కదా. ఇంక ఈ ఆనియన్స్ వేసేసి లాస్ట్లో జీడిపప్పు వేసుకున్నాను, అంటే ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి. అండ్ ఇది కొంచెం ఆ ఎర్రగడ్డ అనేది మరీ ఎక్కువ అవ్వక్కర్లేదు, కొద్దిగా మనకి మెత్తబడితే చాలు. లాస్ట్లో ఇవి వేసేసుకొని కొంచెం సాల్ట్ చేసేసి తర్వాత ఇంకా మిక్సీకి పట్టి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇంతకుముందు ఇవి అంటే ఏమన్నా పేర్లు కొత్త వింటే అది ఏమో అనుకునేదాన్ని, బట్ చాలా సింపుల్, రోజు చేసుకునేదానికంటే అని తర్వాత అర్థమైంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేశాను. ఆ ప్యాన్లోనే కొంచెం నూనె, నెయ్యి వేసుకొని, ఇలాంటివి చేసుకునేటప్పుడు నెయ్యి చాలా బాగుంటుంది. డైలీ కూడా 2 స్పూన్స్ వాడుకోండి, చాలా మంచిది. అండ్ ఈ నెయ్యి నేనే చేశాను, అది కూడా నేను ఎలా చేశానని వీడియో చేస్తున్నాను. అండ్ ఈ దీనిలో ఒక బే లీఫ్, చెక్క, ఇంకా యాలకులు, 2 లవంగాలు వేసి ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ముందులా, ఆ చికెన్ మొత్తం దాంట్లో వేసేసాను. అది కొంచెం అట్లా కలిపేసి ఈ లోపల ఇది ఉంది కదా మనము ఎర్రగడ్డది, అది పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. అది అవుతూ ఉంటుంది ఒక 5 మినిట్స్ అలాగా. ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. కొంచెం వాటర్ పోసేసుకొని, అంటే మన చికెన్కి ఎంత వాటర్ కావాలో అంత కూడా పోసేసుకోవచ్చు. ఆల్రెడీ చికెన్ కొంచెం వాటర్ వస్తుంది కదా, సో మనకి కన్సిస్టెన్సీని బట్టి ఎలాగ కావాలి అని కలుపుతూ ఉంటే అంటే కింద అంటే దోశలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి చాలా బాగుంటుంది, పరాటా ఇలాగా వాటిలో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పైన మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ వేయండి, నేను కొంచెం మీగడ వేసాను, అది వేయగానే ఆపేయాలి, ఎందుకంటే నెయ్యి. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.